అందరికీ నమస్కారం. నేను చాలా తొందరగా ముగిస్తాను. ఎందుకంటే నానిని తొందరగా పిలవకపోతే మీరు ఊరుకునే లేరు. అంతకంటే ముఖ్యం ఏంటంటే యాక్చువల్లీ శ్రీముఖి ఈ ఈ సినిమాలో చాలా మంచి రోల్ చేసింది. యాక్చువల్లీ షీ ఈజ్ యాక్చువల్లీ నాకు శ్రీముఖితో నేను అప్పుడు వర్క్ చేయలేదు యాజ్ అ డైరెక్టర్. తన యాంకర్ కింద ఎంత పాపులర్ నాకు తెలుసు, మిమ్మల్ని చూస్తే ఇంకా తెలుస్తుంది. కానీ యాజ్ అన్ యాక్టర్ మీరు గుర్తించాల్సింది ఏంటంటే యాంకర్ కింద మీకు శ్రీముఖి చాలా బాగా తెలుసు. బట్ ఎంత మంచి యాక్ట్రెస్సో అమ్మాయి మీరు జెంటిల్మెన్ చూస్తే తెలుస్తుంది. అండ్ చాలా 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 ముఖ్యమైన పాత్ర ఉంది. అమ్మాయి ఊరికే జస్ట్ కనబడే పాత్ర కాదు, ఇట్స్ అ వెరీ సెంట్రల్ రోల్ సినిమాలో శ్రీముఖిది. అండ్ హర్ పర్ఫార్మెన్స్ ఈజ్ యూ రియలీ సర్ప్రైజ్ మీ శ్రీముఖి. అండ్ తను ఇంకా ఇలాంటి చాలా మంచి పాత్రలు చేయాలని నేను కోరుకుంటున్నాను. సో కమింగ్ టు జెంటిల్మెన్, మొట్టమొదటిసారి ముందు నేను కృతజ్ఞతలు చెప్పాల్సింది కృష్ణప్రసాద్ గారికి. ఈ సినిమా ఆయన ఎంతో కాలంగా నన్ను ఒక సినిమా చేద్దాము అని నన్ను అడగడము, నేను కుదరకపోవడం జరిగింది. కానీ జయాపజయాలకు అతీతంగా ఆయన నా దగ్గరికి వచ్చి ఈ సినిమా చేయమని నన్ను అడగడం. సో కృష్ణప్రసాద్ గారు, ముందు మీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. కేవలం సినిమా చేయమని అడగడమే కాకుండా ఒక అభిరుచి ఉన్న సినిమా చేద్దాము, అర్థవంతమైన సినిమా చేద్దాము అనుకోవడం రెండోది. తర్వాత ఈ కథ నేను మొట్టమొదటిసారిగా విన్నప్పుడు అప్పుడే ఎవడే సుబ్రహ్మణ్యం చూడడం జరిగింది. నేను నాని నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అండ్ ఇష్టమైన యాక్టర్ కూడా. కానీ నానితో మళ్ళీ నేను చేయాలి అంటే చాలా ప్రత్యేకమైన కథ ఉండాలి, అతన్ని ఎక్సైట్ చేయాలి, నాకు ఎక్సైట్మెంట్ రావాలి అని నేను అనుకుని 2015లో మార్చ్ ఏప్రిల్ అనుకుంటా ఆ కథ ఒకసారి విను నాని, ఈ కథ నువ్వే చేయగలవు అని నాకు అనిపిస్తుంది, నువ్వు చేస్తే ఈ సినిమా చేద్దాము, నీకు నచ్చితేనే అనే రైడర్తో నేను పంపించాను. నాని ఈ కథ విని చాలా బాగుంది, నేను చేస్తాను సార్ అని ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను 2015 డిసెంబర్ వరకు ఆగాను. బికాస్ ఐ వాంటెడ్ దిస్ ఫిల్మ్ టు బీ ఓన్లీ విత్ హిమ్. ఓన్లీ నాని మాత్రమే ఈ పాత్ర చేయగలడు అన్న నమ్మకం అది. ఎందుకో మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. తర్వాత కోర్స్ ఈ సినిమాలో పనిచేసిన వండర్ఫుల్ యాక్ట్రెసెస్ నివేత కోర్స్ ఇస్ బ్రిలియంట్. తన గురించి చాలా చెప్పాలి, బట్ నన్ను మీరు అలౌ చేయరు, నాని చెప్తే బాగుంటుంది. సురభి కోర్స్ అండ్ శ్రీని బ్రిలియంట్ ఆల్వేస్. అండ్ అందరికంటే ముఖ్యంగా యాక్టర్స్, సినిమాటోగ్రఫర్స్ నవిందా, ఆర్ట్ డైరెక్టర్ రవి, స్టంట్ వెంకట్, ఎవ్రీబడి బ్రిలియంట్ వర్క్. ముఖ్యంగా ఈ ఫంక్షన్లో చెప్పాల్సింది మణిశర్మ గారు. ఎందుకంటే నేను ఇప్పటివరకు నా సినిమాలన్నీ వేరే కళ్యాణి కోడూరు గారితో చేశాను. కళ్యాణి కోడూరు గారు ఎంతో ఆనందించి అన్నారు మీరు మణిగారితో చేస్తే చాలా బాగుంటుందండి. నేను కొంచెం భయపడ్డాను, ఎందుకంటే తీవ్రమైన విపరీతమైన సక్సెస్ చూసిన మ్యూజిక్ డైరెక్టర్ ఆయనతో వర్క్ చేస్తే ఎలా ఉంటుందని. బట్ మణిగారు, ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు వర్క్ విత్ యూ సార్. ఆయన చాలా సిగ్గరి, కనబడరు, మాట్లాడరు, కానీ ఆయనతో వర్క్ చేయడం ఇస్ వాజ్ అబ్సల్యూట్ జాయ్. అండ్ ఈ సినిమాలో 4 పాటలు రాసిన ఒక్కొక్కరు ఒక్కొక్క పాట, సిరివెన్నెల గారు ఒక పాట రాశారు, రామజోగ శాస్త్రి గారు ఒక పాట రాశారు, కృష్ణకాంత్ 2 పాటలు రాశారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. చాలా అర్థవంతమైన, అందమైన తెలుగు పాటలు ఈ సినిమాలో మీరు వినొచ్చు. మణిశర్మ గారు ఎంత గొప్ప సంగీత దర్శకులు. ముఖ్యంగా చలిగాలి చూద్దు అనే పాట మీరు వింటున్నారు. అలాంటి పాట నాకు తెలిసి వేళ్ల మీద లెక్క పెట్టగలం అలాంటి మ్యూజిక్ చేయగలిగే సంగీత దర్శకులు. అలాంటి అద్భుతమైన సంగీత దర్శకులతో వర్క్ చేసే అవకాశం నాకు రావడము ఈ ఆడియో రోజు దిస్ ఈజ్ హిస్ డే. ఆయన ఈరోజు నాకు హీరో. అందుకని మనస్ఫూర్తిగా మణిశర్మ గారికి, లిరిక్ రైటర్స్కి సిరివెన్నెల గారు, రామజోగ గారు, కృష్ణకాంత్ గారికి మనస్ఫూర్తిగా మరీ కృతజ్ఞతలు. అండ్ ఈ సినిమాలో నటించిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ, ఇఫ్ ఐ ఫర్గెట్ ఎనీబడి ప్లీజ్ ఫర్గివ్ మీ, బట్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.